హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి అడిషనల్ స్టే వేకెన్సీ ఫేస్ అయితే ఓపెన్ అయిపోయిందన్నమాట. సో మనకైతే వెబ్ ఆప్షన్స్ వెబ్సైట్ కూడా ఓపెన్ చేసినారు. సో చూడండి ఫ్రెండ్స్, మనకైతే వెబ్సైట్ అయితే ఇదివరకు అయితే ఓపెన్ చేసినారు, జస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది. సో మీరు అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసేయండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనుకుంటున్నారో. సో నెక్స్ట్ వచ్చేసి మన టాపిక్ తర్వాత, మన వీడియో తర్వాత ఎవరు ఇవ్వాలి ఎవరు ఇవ్వద్దు అనేసి మనం అయితే లాస్ట్కి అయితే కన్క్లూడ్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. బిఫోర్ దట్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చే విధానం అయితే చూడండి. సో ఫస్ట్ అయితే మనకి వెబ్ ఆప్షన్స్ ఫర్ అడిషనల్ స్టే వేకెన్సీస్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంది కదా, దీనిపై అయితే ట్యాప్ అయితే చేయండి. సో ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ దిస్ లింక్ మనకైతే ఇలాంటి నెక్స్ట్ విండో అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఐ అండర్స్టూడ్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి మీ రోల్ నెంబర్, మీ ర్యాంక్ యాజ్ పర్ మెరిట్ లిస్ట్, సో మీ మొబైల్ నెంబర్ అండ్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఓటీపీ ఎంటర్ చేసేసి వ్యాలిడేట్ పై క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ వ్యాలిడేట్ మీకైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయిపోతాయి అనమాట. అన్నీ వచ్చేసాయి, కాలేజెస్ ఏమేమి కాలేజెస్ ఉన్నాయి ఏంటి అనేసి, కోర్సెస్. మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టే క్రమంలో కోర్సెస్ కూడా సెలెక్ట్ చేసుకోండి పైన. సో నేను మాక్సిమం అందరికి సజెస్ట్ చేస్తాను, ఒక్కటి కాదు వెబ్ ఆప్షన్స్ ఎన్ని కనిపిస్తున్నాయో మీకు కావాల్సిన కోర్స్తో పాటు ఇతర కోర్సెస్ కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఒక దాంట్లో కాకపోయినా మరో దాంట్లో సీట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో వేరే దాంట్లో కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫ్రెండ్స్, లైక్ వెబ్ ఆప్షన్స్ ఎవరెవరు ఇవ్వచ్చు అన్న ఏంటి అన్న మాకు ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో సీట్స్ వచ్చినాయి. కానీ మేము మాకు వచ్చిన కాలేజ్ నచ్చలేదు, మేము స్లైడ్ అవుతుంటే వేరే వేరే కాలేజెస్ వస్తున్నాయి కాబట్టి మాకు నచ్చిన కాలేజ్ రావట్లేదు అన్న, మేము ఇప్పుడు స్లైడ్ అవుదాం అనుకుంటున్నారు అనే క్యాండిడేట్స్ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం నేను చూపిస్తాను, ఆగండి. సో ఫ్రెండ్స్, మనకి వెబ్ ఆప్షన్స్ ఫర్ అడిషనల్ స్టే వేకెన్సీ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో నోటిఫికేషన్ ఏమి ఇచ్చినారంటే ఇక్కడ చూడండి. క్యాండిడేట్స్ హూ ఆర్ allotted seats in the previous phases of counseling and join in the courses or not join in the course are not eligible to access web options for this phase of counseling అనేది ఇచ్చినారనమాట. అంటే ఎవరైతే లాస్ట్ ప్రీవియస్ ఫేజెస్లో సీట్స్ వచ్చినాక జాయిన్ అయిన క్యాండిడేట్స్ అయినా కానీ జాయిన్ అవ్వని క్యాండిడేట్స్ అయినా ఎవరైనా ఉన్నారనుకోండి, సో వాళ్ళైతే ఈ ఫేజ్లో అయితే పార్టిసిపేట్ చేయరాదు అని చెప్పినారు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్లో చూస్తే ఇక్కడ మనకి ఏదైతే లాస్ట్ స్టే వేకెన్సీ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో రిపోర్టింగ్ చేయని క్యాండిడేట్స్ ఉన్నారో, సో ఈ లిస్ట్ చూస్తే కనుక చాలా మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. అరౌండ్ 7 పేజెస్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి అయితే ఒక 200-300 మెంబర్స్ అయితే ఈజీగా ఉంటారు, ఇంకెక్కువనే ఉంటారు కానీ తక్కువ ఉండరు. సో ఇక్కడ అట్లీస్ట్ నాకు తెలిసి అయితే ఒక 500 మెంబర్స్ అయితే వరకు అయితే వస్తారు. సో ఒక 300 to 500 మెంబర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఇందులో నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్. సో ఇప్పుడు మనం అది అనుకోవచ్చు కదా, లైక్ ఇప్పుడు మనకి సీట్స్ రాని వాళ్ళు అప్రాక్సిమేట్లీగా, సో ఏదైతే మనకి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ నడిచినాయో అండ్ అలాంగ్ విత్ దట్ ఫోర్త్ ఫేజ్ కూడా, సో మనకి ఇక్కడ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో మనకి ఎవరికైతే సీట్స్ రాలేదో అప్రాక్సిమేట్లీగా వేసుకుందాం, మొత్తానికి అయితే ఒక 300 మెంబర్స్కి సీట్స్ రాలేదు ఫ్రెండ్స్. 300 మెంబర్స్కి సీట్స్ రాలేదు. ఇప్పుడు మనకి లాస్ట్ ఫోర్త్ ఫేజ్లో చూసుకున్నట్టయితే అరౌండ్ 500 మెంబర్స్ అయితే రిపోర్టింగ్ చేయలేదన్నమాట. ఇక్కడ 500 సీట్స్ అయితే వేకెంట్ అయిపోతాయి. ఇక్కడ 500 సీట్స్ అనేవి వేకెంట్ అయిపోయినాయి. సో ఫర్ దిస్ అడిషనల్ స్టే వేకెన్సీ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి. అండ్ అలాగే ఇప్పుడు 300 మెంబర్స్ వచ్చేసి వాళ్ళకి సీట్స్ రాలేదు. సో ఇక్కడ 300 మెంబర్స్కి సీట్స్ ఇస్తారు. అవుట్ ఆఫ్ దిస్ 500 నుంచి 300 మెంబర్స్కి సీట్స్ ఇచ్చారనుకోండి. సో దీంట్లో నుంచి మనం మైనస్ చేసేస్తే మనకైతే 200 అయితే ఉంటుందన్నమాట. అంటే వీళ్ళకి ఇప్పుడైతే ఎవరైతే సీట్స్ రాని వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి సీట్స్ ఇచ్చినా కూడా మనకైతే ఇంకా అరౌండ్ 200 అనేసి మనం అనుకుంటున్నాం. కానీ నాకు తెలిసి అయితే అరౌండ్ చాలా సీట్స్ అయితే ఉన్నాయి, ఇంకా 500 ఉండొచ్చు రిమైనింగ్. సో టోటల్గా మనకైతే చూసుకున్నట్టయితే ఒక 700 సీట్స్ అయితే వేకెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. 700 సీట్స్ అయితే వేకెంట్గా ఉన్నాయంటే సో లైక్ ఇవన్నీ మిగిలిపోతే ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయలేరు కదా. సో వీటిని ఏం చేస్తారంటే ఇప్పుడైతే ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తారో, లైక్ నేను ఏం చెప్తున్నా అంటే ఎవరికైతే మెసేజెస్ వచ్చినాయో సో మీరు కూడా వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ ట్రై చేయండి. లైక్ వెబ్ ఆప్షన్స్ తీసుకుంటుందా లేదా ఒకసారి చూడండి. ఎవరైతే ఇప్పుడు నాట్ జాయిన్ క్యాండిడేట్స్ కాదు, ఎవరైతే లైక్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో జాయిన్ అయ్యి స్లైడ్ అవుదాం అనుకుంటున్నారో మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత ఏంటి అంటే లైక్ వెబ్ ఆప్షన్ తీసుకుంది అనుకుంటే ఓకే పర్లేదు, తీసుకోలేదు అంటే ఓకే వదిలేద్దాం. బట్ మీరైతే ఒకసారి ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే మెసేజ్ వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా, సో జాయిన్ అయిన వాళ్ళైనా, ఇప్పుడు నాట్ జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇన్ కేస్ వెబ్ ఆప్షన్స్ తీసుకుందనుకోండి పర్లేదు, వాళ్ళైనా ఇప్పుడు సీట్స్ అనేవి వేకెంట్గా ఉంటే ఏం చేయలేరు. ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తారో వాళ్ళతోనే ఫిల్ చేస్తారు కాబట్టి సో వాళ్ళకి కూడా ఈజీగా అయిపోద్ది పని కాబట్టి సో వాళ్ళు మనకు అంతగా చెప్పారు. సో నేను చెప్తున్నాను, ఒకసారి అయితే చూడండి. వన్స్ ఒకసారి మనకి వెబ్ ఆప్షన్ తీసుకుందంటే పర్లేదు. సో కానీ ఫ్రెండ్స్ అందరు అంటున్నారు లైక్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అనేసి, సో దాని గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను. సో అండ్ ఇక్కడ మనకైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఎందుకంటే
సో ఏవైనా డౌట్స్ ఉన్నా లైక్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే క్రమంలో ఎలాంటి మిస్టేక్స్ అయినా ఉన్నా కానీ లైక్ మాకు అర్థం అవ్వట్లేదు, కాలేజ్ ఇవి మాత్రమే ఉన్నాయన్నా ఏం తీసుకోమంటారు లైక్ అనేసి అడుగుతారు కదా, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో ఏ ఫేజెస్లో కానీ సీట్ రాని వాళ్ళు. సో వాళ్ళ గురించి అయితే నేను తప్పకుండా రిప్లై తీస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. అండ్ ఇంకా మీకు ఎంత ఎమర్జెన్సీగా డౌట్స్ ఏమైనా సాల్వ్ చేసుకోవాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ కూడా ఉంది. సో దానికి కాల్ కూడా చేయొచ్చు, లేదంటే మెసేజ్ కూడా చేయొచ్చు, నేను రెస్పాండ్ అవుతాను ఫ్రెండ్స్. సో అండ్ అలాగే ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మీ ముందుకి లైక్ మనకి అఫీషియల్ నోటీస్ అయితే వచ్చింది ఫర్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళ నుంచి క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అనేసి. సో ఆ వీడియో అయితే తీసుకొస్తాను. సో మీరైతే ఆ వీడియో అయితే తప్పకుండా వేరే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయాలి. సో అండ్ అలాగే ఈ వీడియో కూడా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఎందుకంటే నాట్ జాయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వచ్చు ఏమో. ఒకసారి అయితే చెక్ చేసుకోండి వెబ్ ఆప్షన్స్లో, వెబ్ ఆప్షన్స్ సైట్లోకి వెళ్ళేసి. సో మీరైతే ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. సో లెట్ మీ నో ఫస్ట్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే. సో ఒకసారి అయితే నాకైతే కామెంట్ అయితే చేసి చెప్పండి. అండ్